ముందుగా ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. గుంగిట్లింగాయపల్లి పసిబాలనారన్న పరస మహోత్సవం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా హట్టహాసంగా స్వామివారి పరసమాలలో స్వామివారి కొలువై ఉన్న తర్వాత స్వామివారి చుట్టూ పన్నార బండ్లు కట్టుకుని అనంతపురం జిల్లా, పుట్టపర్తి జిల్లా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తాదులు లక్షలాదిగా తరలివచ్చి ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రోహం మధ్య ఆ పరస మహోత్సవం శివరాత్రి నాడు జరుగుతుంది. ఇది కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా కని విని ఎరుగని రీతిలో అట్టహాసంగా భక్తి భావాలతో కన్నుల పండుగ జరిగే శివరాత్రి మహోత్సవం శ్రీ పసిబాలనారన్న పరసమానుల్లో కొలువై ఉన్న వేళ ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వామివారి దర్శించుకోవడానికి వేలాది లక్షలాది మంది కదలి వచ్చి ఈ పన్నార బండ్లు స్వామివారి చుట్టూ తిరగడం తిలకిస్తూ స్వామివారి భక్తి పారవశ్యాల్లో మునిగి తేలాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని వారి వారి మొక్కులు చెల్లించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఓం శ్రీ పసిబాల వీరనారాయణ స్వామినే నమో నమః. శివరాత్రి పర్వదినాన స్వామివారు వీరనారాయణ స్వామి పసిబాలనారాయణ స్వామివారు కాలవర్తమానం చెప్పడం జరుగుతుంది. పంటలు ఎలా పండుతాయి, మనుషులు ఏ విధంగా ఈ సంవత్సరం అంతా ఉంటారు, భావాలతో ఉంటారా, ఏమన్నా మనుషులకు కీడు జరిగే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా స్వామివారి కాలవర్తమానం చెప్పడం జరుగుతుంది. అలాగే శివరాత్రి పర్వదినం ముంచుకొని పరసమానంలో నుంచి స్వామివారు పరసమానంలో నుంచి కమ్మవారపల్లి దగ్గర ఉన్న గుడికి స్వామివారు బయలుదేరడం జరుగుతుంది. ఆ బయలుదేరిన సందర్భంగా వందలాది మంది స్వామివారి ముందు కోరికలు కోరుకొని స్వామివారి ముందు పడుకుంటారన్నమాట. స్వామివారు వాళ్ళ పైన వాళ్ళ కోరికలను నెరవేరుతాయా లేదా అని స్వామివారు వాళ్ళందరికీ కూడా స్వామివారు స్వామివారు పైకి వచ్చి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు. పంట పొలాలు ఇలా ఏ పంట పెట్టుకోవాలా, గొర్రెలకి గొర్రెలు కులమంద ఏమేమి కీళ్ళు వస్తాయి, ఏమేమి చేసుకోవాలా, ఎంతోమందికి మంచి జరిగేలాగా ఈ శివరాత్రి మహోత్సవం పురస్కరించుకొని స్వామివారు పోయే గుడికి స్వామివారు మెరవనయ్యకుంటూ పోయే సందర్భంలో చాలా మందికి స్వామివారి కారణీకరణ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీలు ఉంటే మరో సంవత్సరం అందరూ కూడా సంకేపల్లి క్రాస్ ముదిగుబ్బ దగ్గర సంకేపల్లి క్రాస్లో నుంచి గత ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో పరసమానులు ఉంటాయి. ఆ పరసమానంలో పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు అట్టహాసంగా కన్నుల పండుగ ఇసకేస్తే నేల పడనంత జనాల మధ్య అద్భుతమైన పరస జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి స్వామివారిని పసిబాలనారన్న దర్శించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి దయ, స్వామివారి కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వీరనారాయణ స్వామి. ఓం నమో వీరనారాయణ స్వామి. ఓం నమో పసిబాలనారాయణ స్వామి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో
శివశంకర